కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదటి పగటి కాలం గడిచిపోయింది. మొదటి రాత్రి వేళ మనమందరం దేవుని యొక్క మందిరంలో చేరి దేవుని సన్నిధిలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు దేవదేవునికి చెల్లించుటకు మనమందరం కూడి రావడం, ఇది మనకు ఆశీర్వాదకరము, అలాగే ఇది దేవునికి మహిమ. అందరం స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 29వ అధ్యాయము 29వ వచనం నుండి ఒక మాట మనమందరం కూడా చదువుకొని ముందుకు సాగుదాం. 29వ వచనం, 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన ప్రభువు, పాపుల రక్షకుడు, రోగులను స్వస్థతపరిచే మహాదేవుడు, ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సూచక క్రియలు, దివ్యమైన బోధనలను ప్రభు అయిన యేసయ్య ఎన్నో చేస్తూ వచ్చాడు. ఒక రోజున తనను వెంబడించుచున్న తన శిష్యులతో ప్రభు అయిన యేసయ్య ఈ మాట మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. ఈ మార్కు సువార్త ఈ 9వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అయిన యేసునాథుడు తనను వెంబడించుచున్నటువంటి 12 మంది అపోస్తలులతో లేక ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనము గ్రహిస్తున్నాం. ప్రియులారా, ఈ 29వ వచనంలో ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు ప్రభు తెలుపుతున్నాడు. ప్రార్థన వలననే గాని, ప్రార్థన వలననే గాని అని ప్రత్యేకంగా ప్రభు అయిన యేసయ్య చెప్పవలసి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, అంతకుముందు జరిగినటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఇదిగో, ఒక వ్యక్తి తనకు కలిగిన తన కుమారుణ్ణి ప్రభువైన యేసును వెంబడించుచున్నటువంటి శిష్యుల యొద్దకు అతడు తీసుకొని రావడం జరిగినట్లుగా మనం చదువుతాం. ఆ తరువాత ఆ శిష్యులు వానికి పట్టినటువంటి ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు అన్న విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లేఖన వచనాలలో మనం గమనిస్తాం ఏమిటంటే, వాని కుమారునికి దయ్యం పట్టిందంట. ఆ దయ్యాన్ని గురించి ఏమంటాడంటే, అది మూగ దయ్యము అని అన్నాడు. ఏ దయ్యం అంట? మూగ దయ్యము. మూగ దయ్యము పట్టిందంట. అది చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి వానిని బాధ పెట్టుతూ వచ్చింది. ఈ 17వ వచనాన్ని మీరు గమనిస్తే, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని,
అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నొరుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లుచు దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ ఈ మూగదయ్యం పట్టిన ఆ కుమారుణ్ణి మొట్టమొదటగా ఎవరి యొద్దకు తీసుకొచ్చారంట? శిష్యుల యొద్దకు తీసుకొచ్చాడు. శిష్యుల యొద్దకు తీసుకొని వస్తే శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అది వారి వల్ల కాలేదు. వారి వలన విడుదల నా కొడుకుకు దొరకలేదు, నా కుమారునికి స్వస్థత కలగలేదు, దయ్యము వీడిపోలేదు. కాబట్టి నేను బోధకుడా నీ యొద్దకు తీసుకొని వచ్చాను అని ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చదువుతుంటాం. ప్రభు అయిన యేసు వానిని గురించిన వివరాలు ఇంకా కొంచెం తెలుసుకున్నాడు. ఆ 19వ వచనములో అంటాడు, తన ప్రియమైనటువంటి శిష్యులను చూసి, విశ్వాసము లేని తరము వారలారా, నేనెంత కాలము మీతో కూడా ఉందును. చూడండి, ఇక్కడ తనను ప్రేమిస్తున్నటువంటి శిష్యులు, తనను వెంబడించుచున్నటువంటి శిష్యులు, తన వలన అధికారము నొందిన శిష్యులు, తన వలన వాగ్దానము నొందినటువంటి శిష్యులు, వాగ్దానం పొందారు, అధికారమును పొందారు, యేసును ప్రేమిస్తున్నవారు, యేసును వెంబడించుచున్నవారు, వెంబడిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అధికారం పొందారు, వాగ్దానం పొందారు. కానీ ఇక్కడ వాని కుమారునికి పట్టిన ఆ మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టడం చేత కాలేదు. ఈ విషయంలో ప్రభువైన యేసయ్యను అదిగో అతడు కూడా ఏమంటున్నాడంటే, నీ శిష్యుల వలన కాలేదు, నీ శిష్యుల వల్ల చేత కాలేదు, నీ శిష్యుల చేత కాలేదు అని అనేసరికి యేసయ్యకు మనసులో బాధ కలిగింది. ఎందుకంటే యేసయ్య తనను ప్రేమించు వారికి ఏమిచ్చాడని చెప్పాను నేను మీకు? అధికారం ఇచ్చాడు, వాగ్దానమునిచ్చాడు. మీరు లోకములోనికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, ఇదిగో మీకు అధికారం ఇస్తున్నాను, మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థతపరచండి అని యేసయ్య తన ప్రియమైనటువంటి శిష్యులకు అధికారముతో కూడిన వాగ్దానాన్ని ఇచ్చి పంపిస్తే, ఇప్పుడు ఆయన శిష్యులు ఆ కార్యాన్ని చేయలేకపోతే యేసయ్యకు మనసులో బాధ కలిగి మొట్టమొదటగా యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతకాలము, ఎంతవరకు మిమ్మును సహింతును, ఎంతకాలం మీతో ఉంటాను. ఈ మాటల్లోని పరమార్థాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎంతకాలము నేను మీతో కూడా ఉంటాను. మనమందరం చెప్తాం, మనతో పాటు ప్రభు ఎంతకాలం ఉండటం ఏంటండి? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో వ్రాయబడిన మాటలు మనకు తెలియదా? నేను మీతో కూడా సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని చెప్పాడు కదా. మరలా మీరు ఇలాగ ప్రశ్నిస్తున్నారు, ఎంతకాలము మీతో మట్టుకు ఉందును, మీతో ఉంటాను అని అనుకుంటున్నారు. మీతో ఎంతకాలం ఉందును? సదాకాలం ఉంటాడు కదా. అవును, ఆత్మరూపిగా ఆత్మస్వరూపుడైన దేవుడు సదాకాలం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ శరీరధారిగా వచ్చిన యేసు శరీరధారిగా సదాకాలము ఉండడానికి రాలేదు.
సదాకాలము మానవ శరీరాకారముతో వచ్చిన యేసు మానవ శరీరాకారముతో సదాకాలము ఉండడానికి రాలేదు. అందుకే నేను ఎంతకాలము ఈ శరీరంతో ఉండును అంటే ఆ శరీరానికి, ఆ మానవ శరీరానికి, యేసయ్య మానవ శరీరానికి ఒక కాలం ఉంది, ముగింపు కాలము. కొంతకాలం రాబోతుంది. కొంతకాలం గడిచిన తర్వాత నేనును కూడా చనిపోతాను. ఈ మట్టి శరీరంతో నేను మరలా ఇక్కడ భూమి మీద మీ మధ్యలో నేను సంచరించును. అందుకే మీతో నేను ఎంతకాలం ఉంటాను అంటే కొద్ది కాలమే కదా. ఆ తరువాత నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ రాబోతుంది కదా. అయినను విశ్వాసం లేని తరము వారులారా, ఇంకా ఎంతవరకు నేను మిమ్మల్ని సహించుదును అని వీళ్ళను ఒక రకంగా హెచ్చరిక చేశాడు, వీళ్ళను ఒక రకంగా గద్దించాడు, వాళ్ళను ఒక రకంగా వారి జీవితాలలో దేవునికి ఇష్టలుగా సరిచేయబడాలని కాంక్షించుతూ ప్రభు అయిన యేసయ్య వారికి శిష్యులకు చెప్పిన తర్వాత, అదిగో ఆ దయ్యం పట్టిన వాని కుమారుని, ఆ దయ్యం పట్టిన వాని కుమారుని తండ్రిని తన యొద్దకు తీసుకురమ్మని పిలుస్తూ ప్రభు అయిన యేసయ్య చెప్పినటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలలో దేవుని బిడ్డలారా, వాడు ప్రభువైన యేసునొద్దకు వానిని తీసుకుని వచ్చినప్పుడు దయ్యము ఆయనను చూడగానే విల్లవిల్లలాడించెను గనుక వారు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య వానిని అడుగుతున్నాడు, ఇదిగో వీనికి సంభవించి ఎంత కాలమైంది అంటే వాడేం చెప్పాడంట, బాల్యము నుండియే, చిన్నప్పటి నుండియే వీనికి ఈ దయ్యము పట్టిందో, ఈ మూగ దయ్యము పట్టిందో, ఏమైందో మాకు తెలియదు. కానీ వీడు మూగవాడుగా ఉన్నాడు. వీడు మూగవాడుగా ఉండటమే కాదు, వీడు నురుగు గార్చుకుంటున్నాడు, పొర్లాడుతున్నాడు. ఇంకా ఇక్కడ మనం చూడగలిగిన మాట, వాడు ఆ మూగ దయ్యము వానిని విలవిలలాడిస్తుంది, నేల పడేస్తుంది, నురుగు కార్చుకునేటట్టు చేస్తుంది, పొర్లాడేటట్టు చేస్తుంది. వానిని అగ్నిలోనూ నీళ్ళలోనూ పడదోస్తుంది. వాడి పరిస్థితి ఎప్పుడు చనిపోతాడో మాకు తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాడు. నీ వలననైతే ఏమైనను నీ వలననైతే, నీ శిష్యుల యొద్దకు వచ్చాం, నీ భక్తుల యొద్దకు వచ్చాం, నిన్ను ప్రేమించే వారి యొద్దకు వచ్చాం, నిన్ను వెంబడించే వారి యొద్దకు వచ్చాం, నీ అధికారం పొందిన వాళ్ళ యొద్దకు వచ్చాం, నీ వాగ్దానం నొందిన వాళ్ళ యొద్దకు వచ్చాం, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఆ తండ్రి ప్రభు అయిన యేసును వేడుకొనినప్పుడు యేసయ్య వాని మీద కనికరపడి, వాని మీద జాలిపడి, నమ్ముట నీ వలననైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. నమ్ముట నీ వలననైతే, ఏమైతే? నమ్ముట నీ వలననైతే. వాడేమన్నాడు? ఏమని తండ్రి, ఆ కుమారుని యొక్క తండ్రి ఏమన్నాడు? దయ్యం పట్టిన వాని తండ్రి ఏమన్నాడు? నీ వలన, ఏమైనను నీ వలననైతే, ఏమన్నైతే, నీ వల్ల ఏమన్నైతే, నీ వల్ల అయితే చూసుకోండి అంటారు కదా. నీ వల్ల అయితే, నీ వలన ఏమైనా అయితే, ఇదిగో మా మీద కనికరపడి ఈ బాబును, ఈ మా కుమారుణ్ణి బాగు చేయమని అంటే, ఇప్పుడు యేసే చెప్తున్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. స్తోత్ర. నమ్ముట నీ వలననైతే, నమ్ము ప్రతి వానికి కూడా
ఏమవుతుందంట? నమ్మువానికి సమస్తమును సాధ్యమే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాటలలో ఉన్న అధికారం, యేసయ్య మాటలో ఉన్నటువంటి యథార్థత, యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తిని వాడు గ్రహించిన వాడై అతడు అంటున్నాడు, ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు ఏంటంటే, నమ్ముచున్నాను. ఒక ప్రక్క ఏం కలుగుతుందంట? నమ్ముచున్నాను. కానీ ఇంకొక ప్రక్క ఏముందంటే అపనమ్మకం ఉంది. అపనమ్మకం ఎందుకు ఉందయ్యా అంటే, లోకంలో చాలామందిని సంప్రదించాం. చాలామంది ఉంటారు కదా, ఎక్కడ మనకు మేలు జరగకపోతే అప్పుడు యేసయ్య గుర్తుకొస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి సందేశం ఏంటంటే, అతడు యథార్థపరుడుగా ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను నమ్ముచున్నాను, నీ వలన ఈ కార్యము జరుగుతుందని నమ్ముచున్నాను, కానీ నాలో ఇంకా కొంత అపనమ్మకం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ముందు దేవుని కార్యం మన జీవితాలలో జరగాలంటే ఈ వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అపనమ్మకము ఉండకుండా సహాయము చేయము. స్తోత్ర. ఏమి లేకుండా చేయాలంట? అపనమ్మకము లేకుండా. అపనమ్మకం ఉంటే పని కాదు, అపనమ్మకం ఉంటే ఫలితం రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మిక మాత్రము ఉంచితే చాలు, నమ్ముట నీ వలననైతే చాలు. నమ్మిక మాత్రం ఉంచితే చాలు, అద్భుతం చేయగలుగుతాడు దేవుడు. అద్భుతం నీ కళ్ళారా చూడగలుగుతావు. నమ్మిక లేకపోతే, దానికి వ్యతిరేకంగా అపనమ్మకమే కనుక ఉంటే దేవుడి కార్యాన్ని నువ్వు చూడలేవు. కానీ అతడు ఏమని కోరుకుంటున్నాడంటే, ప్రభువా, నాలో అపనమ్మకము ఉండకుండా సహాయము చేయము. దేవుడు చేస్తాడా చేయడా? ఏమని చేస్తాడా చేయడా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని ఒక ప్రక్క నోరారగా చెప్పేస్తాం. కానీ మన కాడికి వచ్చేసరికి దేవుడు ఏమో చేస్తాడంటావా అంటే, ఒక ప్రక్క దేవుడు గొప్ప దేవుడు అండి, ఏదైనా చేస్తాడండి అని మాట చెప్పడానికి మాత్రం రెడీ. కానీ అనుభవానికి వచ్చేసరికి అందరి హృదయాలలో, అందరి మనసులలో ఏముందంటే అపనమ్మిక ఉంటుంది. నీ అపనమ్మికను బట్టి దేవుడు నీలో కార్యమును చేయలేకపోతున్నాడు. అందుకే అతడు ఏమంటున్నాడంటే, అపనమ్మకము ఉండకుండా నాకు సహాయము చేయమని అతడు ఎప్పుడైతే యేసయ్యకు చెప్పాడో, వాని విశ్వాసాన్ని చూశాడు, వాని మనవి విన్నాడు, వాని కుమారుని పట్టిన ఆ దయ్యానికి ఆజ్ఞాపిస్తున్నాడు. చెవిటివైన, మూగవైన, చెవిటి దయ్యమా, వాన్ని వదిలి పొమ్మని, వానిలో ఇక మీదట ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. యేసయ్య ఆజ్ఞాపించాడు, యేసయ్య గద్దించాడు. అప్పుడు వానిలో నుండి మూగవైన, చెవిటి దయ్యమా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నిన్ను గద్దిస్తున్నాను, ఈ అబ్బాయిలో నుండి లేకపోతే ఈ బాబులో నుండి నీవు వెళ్ళిపోమని ఆజ్ఞాపించగానే అది కేక వేసంట వానిని విలవిలలాడించి విడిచిపెట్టి పోయింది. వాడు చచ్చిన వానిలాగా పడిపోయాడు. చాలామంది అక్కడ చూసిన వాళ్ళందరూ
వీడు చనిపోయాడు, వీడి పని అయిపోయింది, ఇప్పుడు వీడికి చూపు లేదు, మాట లేదు, కదలిక లేదు, ఏం లేదు, వీడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు. అట్లున్నా బాగుండేది, ఇంకా కొంతకాలం చూసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటున్నా ఉండి బాధపడే వాళ్ళేమో. ఇప్పుడు అసలు పీడ విరుగుడైంది, మొత్తం చచ్చిపోయాడని జనం అందరూ చెప్పుకుంటూ ఉంటే, దేవుని బిడ్డలారా, యేసు వాని చెయ్యి పట్టుకొని వాని లేవనెత్తగానే వాడు నిలవబడాను. స్తోత్రం, హల్లెలూయా. వాడు చావలేదు, వానిలోని దయ్యం వెళ్ళిపోయింది, వానిలోని అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, వాని బాధలన్నీ తొలగిపోయాయి, వానికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయాయి. వాడు యేసయ్య కృప వలన లేచాడు, నిలవబడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. వాని తండ్రితో చెప్తున్నాడు, ఇదిగో యేసు ప్రభువు చెప్తున్న మాట, వానిని పంపించి వేసిన తర్వాత 28వ వచనంలో, ఇప్పుడు యేసును ప్రేమించిన వారు, యేసును అధికంగా వెంబడించేవారు, యేసు ఆజ్ఞ నొందిన వారు, యేసు అధికారము నొందిన వారు, యేసయ్య వలన వాగ్దానము నొందినటువంటి ఈ శిష్యులు యేసుతో పాటు ఇంటిలోకి వచ్చారంట. ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు నోరు తెరిచారంట. అక్కడ అడగటం బాగలేదని అనుకున్నారు. ఇప్పటికే మన పరువు పోయింది, ఇప్పటికే మనం సిగ్గుపోయింది, మనం వెళ్ళగొట్టలేకపోయాం. అక్కడే యేసయ్య అందరి ముందు కూడా మనల్ని అరిచాడు, విశ్వాసము లేని వారలారా, మూర్ఖతరము వారలారా, ఇంకా నేను ఎంతకాలం మీతో కూడా ఉందును అని అప్పుడే యేసయ్య గద్దించాడు, కోపగించుకున్నాడు. ఇంక ఇప్పుడు మనం మౌనంగానే ఉంటే మంచిదనుకొని మౌనంగా అందరితో పాటు అద్భుతంగా చూశారు. ఇప్పుడు బాగుపడ్డాడు, అందరూ అంతటా ఎవరింటికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరలా ఇప్పుడు యేసు యొక్క శిష్యులను ఇంటి లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు మౌనంగా ఉండలేకపోతున్నారు. యేసయ్య అధికారం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, యేసయ్యను మనం ప్రేమిస్తున్నాము, యేసయ్యను మనము అనుదినము వెంబడిస్తున్నాం. మరి మనం ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? దీనికి కారణం ఏంటి తెలుసుకోవాలి కదా. మన గురువు దగ్గర తెలుసుకోకపోతే మనకు ఎవరు చెబుతారు? మన బోధకుడి దగ్గర మనం నేర్చుకోకపోతే ఎవరు చెబుతారని వారిలో ఒకడు సాహసముతో యేసయ్యను అడగడం మొదలుపెట్టారు. మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. స్తోత్ర, హల్లెలూయా. ఏకాంతమున అడిగిరి. ఏకాంతం అంటే అక్కడ ఇక వేరొక జనులు ఎవ్వరు లేరు, యేసును ఆయన శిష్యులను మాత్రమే ఉన్నారు. స్తోత్ర. ఇప్పుడు యేసు ప్రభువును అడిగితే ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు యేసు ప్రభువు చెబుతున్నాడు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, మాకు పవర్ ఇచ్చావు కదా, మాకు వాగ్దానం ఇచ్చావు కదా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా అంటే యేసయ్య చెప్తున్నాడు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. సింపుల్గా చెప్పేశాడండి యేసయ్య, ప్రార్థన వలననే. స్తోత్ర. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీరు నా ఆజ్ఞను పొందారు, నా వాగ్దానాన్ని పొందారు, నా అధికారాన్ని మీరు పొందారు. ఇదంతా మంచిదే, బాగానే ఉంది. కానీ మీరు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, అటు చూసి అదంతా కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. మీరు నన్ను వెంబడిస్తూనే ఉన్నారు, మళ్ళీ అటంతా చూస్తూ. అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ మీ హృదయాలలో నాకు విరోధమైనది కూడా మీ లోపల ఉంటుంది. నాకు విరోధమైనది మీ హృదయాలలో నుండి తొలగించుకోగలిగితే మీరు
సంపూర్ణతలోనికి రాగలుగుతారు, మీరు యథార్థతలోనికి రాగలుగుతారు. మీలో లోపం ఉంచుకొని మీరు ఈ కార్యం చేయాలంటే అది సాధ్యము అయ్యేది కాదు. మీరు సమర్థులు కావాలి అంటే మీరు దేవునితో అనగా నాతో మీరు ఇదిగో ఈ విధమైన అనుభవములోనికి రావాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రార్థన వలననే కానీ దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ ప్రార్థన వలననే అనే అక్కడ 2 అనే అంకె ఒకటి వ్రాయబడింది. దాన్ని క్రింది వచనాలలో మనం చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో వలనను ఉపవాసము వలననే అని కూర్చబడినదంట. దేని వలన? ఉపవాసము వలననే. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఉపవాస ప్రార్థనలో ఏముందయ్యా అంటే పట్టుదల ఉంటుంది. ఉపవాస ప్రార్థనలో ఏముందయ్యా అంటే ఏకాగ్రత ఉంటుంది. విశ్వాస సంబంధమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము వెల్లడిపరచటానికి ఈ ఉపవాస ప్రార్థనే మనకు ఆధారమునై ఉంది. స్తోత్ర. ఉపవాస ప్రార్థన చేసే ఉపవాసం ఉండేవాడు విశ్వాసం లేకుండా ఎలా ఉంటాడు? ఏమండి, ఉపవాసం ఉండేవాడు విశ్వాసం లేకుండా ప్రార్థన ఎలా చేయగలుగుతాడు? ఏమండి, విశ్వాసము కలిగితేనే కదా ప్రార్థన చేసేది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని బైబిల్ గ్రంథం చెబుతుంది కదా. అంటే ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన చెయ్యాలి అంటే మొదటిది అతనిలో విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసము యొక్క పరిపూర్ణత అంటే ఈ విశ్వాసములో ఇక అపనమ్మిక అనేది లేదు. అంటే దేవునితో సహవాసం, దేవుని దగ్గర మనము అనుభవించే విధానములో దేవునితో నడుస్తున్నటువంటి పరిస్థితులను బట్టి అపనమ్మిక అనేది రాకుండా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రార్థన వలననే అనే మాట కింద ఫుట్నోట్స్లో రాసిన మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన. స్తోత్రం. ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనను గురించి బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉపవాసించి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, మనమందరం గ్రహించుదాం. ఉపవాస ప్రార్థనలను చేసిన కొన్ని సందర్భాలలో దేవుడి కార్యం జరగలేదు. కొందరు ఉపవాసించి ప్రార్థనలు చేశారు కానీ ఫలితం రాలేదు. మీకు అందరికీ తెలిసిన మాట, చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. దావీదు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? తన కుమారుడి కొరకు. మీరు ఆ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలిగితే చాలా చక్కగా దేవుని యొక్క లేఖనాలు మనకు చెప్పబడుతున్నాయి. 2వ సమూయేలు గ్రంథంలో దేవుని బిడ్డలారా ఆ మాటను మనము చదువుతాం. చూడండి ఒక్కసారి. 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవునిని బ్రతిమలాడగా ఆ ప్రార్థన దావీదు బ్రతిమలాడుట దేవుడు అంగీకరించలేదు. దావీదు ఉపవాసమే ఉన్నాడు. దావీదు ఉపవాసమే ఉండి దేవుని బ్రతిమలాడుకున్నాడు, ప్రార్థన చేశాడు. కానీ దావీదు ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడు విన్నాడా?
వింటే కుమారుడు బ్రతకాల్సిందే, కానీ కుమారుడు బ్రతకలేదు. అంటే ఉపవాస ప్రార్థన చేశాడు, బ్రతిమలాడుకున్నాడు, దేవుని సన్నిధిలో చాలా పట్టుదలతో విశ్వాసంతో దేవునికి చేయాల్సిందేదో చేశాడు, కానీ దేవుడు వినలేదు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రార్థన వలననే కానీ దేని వలనను ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యం. అంటే ఉపవాస ప్రార్థన వలన ఏదైనా సాధ్యమవుతుందని యేసయ్య చెప్పాడు, కానీ దావీదు ఉపవాస ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. మరి యేసయ్య చెప్పాడు కదా, ఉపవాస ప్రార్థన వలననే కానీ అన్నాడు కదా. మరి దావీదు ఉపవాస ప్రార్థనను ఎందుకు అంగీకరించలేదంటే, దావీదు ఉపవాస ప్రార్థన చేశాడు, కానీ దావీదు ఉపవాస ప్రార్థనలో లోపరహితంగా కనబడుతుంది. లోపము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటయ్యా అంటే లోపము, అది దేవుడికి ఇష్టం లేనటువంటి దానిని ఉపవసించి ప్రార్థన చేస్తే ఫలితము రాలేదు. నువ్వు ప్రార్థన చేసేది ఎవరి ఉద్దేశానుసారమై ఉండాలంటే, ఎవరి చిత్తానుసారమై ఉండాలంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే దయ ఉండాలి, దేవుని చిత్తానుసారమైన దయ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి. నీతి లేకుండా ఉపవాస ప్రార్థన చేసిన ఫలితం ఉండదు. పరిశుద్ధత లేకుండా ఉపవాస ప్రార్థన చేసినావా ఫలితం ఉండదు. ఉపవాస ప్రార్థన చేసిన విశ్వాసము లేని ఉపవాస ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో ఏముండాలి అంటే విశ్వాసముతో పాటు నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని చిత్తానుసారమైనది నెరవేర్చే స్థితి కలిగి ఉంటే ఆ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. స్తోత్ర. ఈ రాత్రి కాలపు వేళ దేవుని బిడ్డలారా, మనందరికీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా చూసుకోవాలి. నీ హృదయము ప్రతి వ్యక్తిని గురించి చెప్పుతున్నమాట. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కనబడేటట్లు చూసుకోగలిగితే దేవుడు నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు, మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో మనం మొట్టమొదటగా చేయవలసింది ఏంటంటే, మనలను మనము స్వపరీక్ష చేసుకొని మనల్ని మనము దిద్దుబాటు చేసుకునే సమయం ఏంటంటే ఉపవాస ప్రార్థన. మనల్ని దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక.